హలో అందరికీ మొదటగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. ఓం నమ శివాయ. మేము మా ఇంటి దగ్గరలో ఉన్న వీరభద్ర స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసామండి. ఇక్కడ దీపం వెలిగించడం కోసం చూడండి, టెంపుల్ లోపల స్వామి వారు చాలా అద్భుతంగా అలంకరించారు ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా. సో మా ఇంట్లో వాళ్ళు చూడండి ఎలా అరేంజ్ చేస్తున్నారు దీపోత్సవం చేయడం కోసం. మొదటగా ముగ్గు వేశారండి, తర్వాత కుంకుమ పసుపుతో అలంకరించారు. తర్వాత వాటిపై తమలపాకులని దీపాలు వెలిగించడానికి వాటి కింద మొదటగా తమలపాకులతో అరేంజ్మెంట్ చేశారు. తర్వాత పూలు అవన్నీ ఎంతో జాగ్రత్తగా పెట్టారండి. అయితే కార్తీక మాసంలో చాలా మంది ఉసిరి పైన దీపాలు వెలిగించడం చేసుకుంటారు. కొంతమంది మట్టి ప్రమిదలు లేకపోతే గోధుమ పిండితో చేసిన ప్రమిదలు కూడా వాడతారు. సో మేము మాత్రం గోధుమ పిండితో కలిసి చేసిన ప్రమిదలను ఇవి వాడాము. మధ్యలో ఒక పెద్ద ప్రమిద, చుట్టూ 4 చిన్నవి, అన్ని పిండితోనే చేసినవి. తర్వాత ఉసిరి కూడా వాడామండి, ఉసిరి. సో మా అమ్మ ఏం చేసిందంటే ముందే ఆ ఒత్తులన్నిటిని నెయ్యిలో ముంచి నానబెట్టిందండి. నెయ్యిలో నానబెడితే బాగా మొత్తం అంటుకుంటుందని నెయ్యి మొత్తం తర్వాత అన్నిటి మీద అన్ని ఒత్తులు సమకూర్చి పూలతో అలంకరించి ఇదిగో చూడండి ఫైనల్ గా రెడీ అయిపోయింది మా దీపోత్సవం వెలిగించడం కోసం. ఓం నమ శివాయ. దీపం వెలిగించామండి. చూడండి ఉసిరికాయల పైన ప్లస్ ఇక్కడ ప్రమిదల పైన. ఓం నమ శివాయ. ఎంతో చాలా బాగా అనిపించిందండి కార్తీక పౌర్ణమి రోజు ఇలా దీపాలు వెలిగించడం. ప్రతి ఒక్కరు తప్పకుండా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ప్రతి ఒక్కరు వెలిగించండి. చాలా మంచిదండి ఇవాళ వెలిగించడం వల్ల. అందరికి మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ.